యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. ఆమె డెడ్ బాడీని ఇప్పుడు మార్చూరులో గాంధీ మార్చూరులో ఉంచారు, పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచారు. అయితే ఆత్మహత్య గల కారణాలు దాని మీద కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. మన దగ్గర మాజీ ఎమ్మెల్యే చంటి అన్న ఉన్నారు. ఆమె యాంకర్గా, మీరు జర్నలిస్ట్గా కూడా గతంలో పనిచేశారు. మీతో అంటే ఎంతకాలం క్రితం ఆమెతో మాట్లాడారు? మేము ఒక ఛానల్లో పనిచేసిన దానికంటే కూడా మాతో తెలంగాణ ఉద్యమంలో మాతో కలిసి పనిచేసింది. మాకు రెండు రకాలుగా కూడా తనతో వాళ్ళ నాన్నతో పరిచయం, శంకరన్నతో. సో తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టుల ఫోరం కూడా మా యూనియన్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేసింది. సో అనుబంధం అందరికి కూడా స్వేచ్ఛతో ఉన్నది. అట్లాగే మేము కూడా మా ఛానల్లో పనిచేసినప్పుడు మాతో కూడా యూనియన్లో కలిసి పనిచేసింది. సో ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు స్వేచ్ఛను చూస్తేనే ఆమె ఎప్పుడు అంత డైనామిక్ ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది అనుకుంటాం తప్పించి ఇట్లా జరుగుతుందని అనుకోలేము. ఆమె తండ్రి కూడా ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది వ్యక్తుల మీద. ఏదైనా సరే తండ్రి ఆరోపణలే నివృత్తి చేయాల్సిన, ఎందుకంటే మనంతా బయట వాళ్ళమే, ఏం తెలియనప్పుడు దాని గురించి కామెంట్ చేయలేము మనం. సో తండ్రి ఏ అనుమానాలు వ్యక్తం చేసినా వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం అయితే పోలీసు అధికారులకు ఉంటుంది. దాని ఏం జరిగినా కూడా సూసైడా, ఇంకో రకాల అనుమానాలు ఉన్నా, చాలా బయట రకాల అనుమానాలు ఉన్నాయి కనుక తండ్రి చెప్పే అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే పోలీసు అధికారులకు ఉంటుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా ఏదో ఛానల్లో నేను వాళ్ళ ఫాదర్ శంకరన్న ఇంటర్వ్యూ నేను చూశాను. సో ఇద్దరి మధ్యలో నేను మాట్లాడినాను, తన చెప్పి ఏం జరిగిందని తనకు తెలుసు కనుక ఆయన చెప్పిన దాన్ని బట్టే పోలీసు అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో లేకుంటే మన సంగతి దాన్ని పెట్టేసి ఇట్లా ఏదన్నా చెప్పలేవు. కానీ స్వేచ్ఛ మరణం అనేది చాలా బాధాకరం. ఈ సమాజానికి పనికొచ్చే వ్యక్తి చాలా బాధాకరం. చాలా అసలు స్క్రిప్ట్ లేకుండా చదివేది, బాగా స్పాంటేనియస్గా జరిగేది. ఇంకా మేము ఉన్నప్పుడు తెలంగాణలో ఆ స్థాయికి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక యాంకరు TV9లో ఉండి V6 ఇంకా అన్ని ఛానల్స్ దాదాపు V6 టీ న్యూస్ కూడా పనిచేసింది. XMTV నుంచి మొదలైంది అనుకుంటే తన కెరీరు. సో బాగా ఆమెకు మంచి షార్ప్ కనుకనే ఆ స్థాయికి రాగలిగింది. ఇది క్రాంతి కుమార్ అన్న చెప్పేది, మాజీ ఎమ్మెల్యే. ఆమె ధైర్యవంతురాలు, ఇలా చేస్తుందని కూడా అనుకోలేదు. ఆమె యాంకరింగ్ కూడా స్క్రిప్ట్ లేకుండా యాంకరింగ్ చేసే విధానం కావచ్చు, డైనమిక్ జర్నలిస్ట్గా ఉండేది. ఈ విధంగా చేస్తుంది, ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించకుండానే జరిగిపోయింది. దీని మీద విచారణ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందంటున్నారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్. క్యాంపస్ సమితులతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.